హాయ్ అండి, ఈ రోజు టిఫిన్ కోసం మా ఆయన రెడీమేడ్ ఇడ్లీ బ్యాటర్ అయితే బయట నుండి తీసుకుని వచ్చారు. ఇడ్లీ బ్యాటరే కాకుండా చట్నీ బ్యాటర్ కూడా తీసుకొచ్చారు, రెడీమేడ్ చట్నీ. ఇంకా దాంతో అయితే ఈ రోజు నేను ఉదయమే ఇడ్లీ చేశాను. కొంచెం అది థిక్గా ఉంది, అందుకని చెప్పేసి అందులో కొంచెం వాటర్ వేసి ఉప్పు వేసి కలిపేసి ఇడ్లీలు అయితే పెట్టేశాను. చాలా అంటే చాలా సాఫ్ట్ గా వచ్చాయి. దానిలో వాటర్ వేయకుండా కలిపేసి కూడా మళ్ళీ ఒకసారి పెట్టాను ఎలా వస్తాయని. అది కూడా చాలా బాగా వచ్చింది. మరి చట్నీ విషయానికి వస్తే అందులో ఉప్పు కారం అన్ని ఉన్నాయి, కానీ చట్నీ కొంచెం చిక్కగా ఉంది. అందుకని చెప్పేసి అందులో కొంచెం వాటర్ వేసేసి కొంచెం పలచగా చేశాను. నేను చేసిన ఇడ్లీకి ఆ చట్నీ సరిపోదని కొంచెం పలచగా చేసేసాను. వాటర్ వేసాను కాబట్టి ఇంక దానికి పోపు పెట్టేసి కలిపేసాను అనమాట. రెడీమేడ్ ఇడ్లీ బ్యాటర్ వచ్చేసి 50 రూపాయలది, చట్నీ బ్యాటర్ వచ్చేసి 20 రూపాయలు తెచ్చారంట. ఇడ్లీ చాలా సాఫ్ట్ గా టేస్ట్ గా వచ్చింది, చట్నీ కూడా చాలా టేస్ట్ గా వచ్చింది. మీరు ఎప్పుడైనా సరే ఇలా రెడీమేడ్ ఇడ్లీ బ్యాటర్ తో ఇడ్లీలు, రెడీమేడ్ చట్నీతో చట్నీ చేశారా లేదా కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.